మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన. 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 నియోజకవర్గాల 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్ కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి నేను సంతకం పెట్టి ఇచ్చిన. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈరోజు 100 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ కి ఈరోజు మనం 100-200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు. ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ. ఏం కావాలనో అడగండి, అడగకపోతే మీ పేదరికమే, అడగకపోతే మీదే పేదరికం. అది నా తప్పు కాదు, అది మీ తప్పు, మీ పేదరికం తప్పు. మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి, అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా, ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి తెలంగాణకు ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ, సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ, ఓ గద్దరన్నను, ఓ జార్జి రెడ్డిని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ, ఓ జైపాల్ రెడ్డిని, ఓ పివి నరసింహారావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? ఎందుకు రావద్దు? గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకునేటోనికి నేను రావద్దని కోరుకుండొచ్చు, కానీ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది. నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు శంకించలేరు. అందుకే మీరు అంచనాలు పెంచండి, అంచనాలు వెయ్యండి, అన్ని వివరాలు సేకరించండి. డిసెంబర్ మాసం మనకు అత్యంత కీలకమైన మాసం. మిరకల్ మంత్ ఇస్ డిసెంబర్. క్రిస్మస్ ని మిరకల్ మంత్ అంటారు, అద్భుతాలు జరిగే నెల అంటారు. డిసెంబర్ 9, 2009కి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు జరిగింది. అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం. మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి, నేను వస్తా.
మీకేం కావాలనో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా. మొత్తం లెక్క పెట్టండి. ఏం పనులు కావాలో నాకు చెప్పండి. అన్ని రిక్రూట్మెంట్స్తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది. నేను మంజూరు చేసేదే నా బాధ్యత.